హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారం 150 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. సో ఒకటి కాదు రెండు కాదు 150 కంప్లీట్ అయిన సందర్భంగా ఈ యొక్క స్టార్ మా పరివారాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇక దీనికైతే చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్ అంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే, రెగ్యులర్గా వచ్చే వాళ్ళే వస్తున్నారు. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రం కొత్త వాళ్ళు. సో ఒకరు వచ్చేసి ముఖేష్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ అయితే ఈ యొక్క స్టార్ మా పరివారానికి ఈసారి అయితే వస్తున్నాడు. సో ఇక ఇంకొకరు వచ్చేసరికి ఉదయ్ భాను గారు. ఈమె కూడా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ప్రోగ్రామ్స్లో చూసి కూడా. సో ఈమె చాలా గ్లామరస్గా చాలా యాంకరింగ్ చేస్తూ చాలా షోస్ అయితే చేశారు. మరి ఈ మధ్య కాలంలో అయితే అస్సలు కనిపించట్లేదు. సో ఆమె కూడా ఈ యొక్క షోకి అయితే వస్తున్నారు, గెస్ట్ రోల్గా వస్తున్నారో మరి అంటే ఆమె సాంగ్ ఏదో రిలీజ్ అయింది కాబట్టి ఆ యొక్క ప్రమోషన్ కోసం వస్తున్నారో ఏంటో తెలియదు, కానీ మరి ఉదయ్ భాను గారు కూడా ఈ యొక్క షోకి అయితే వస్తున్నారు. ఇక రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఇంకెవరున్నారు? నిఖిల్ వస్తున్నాడు, అమర్ వస్తున్నాడు, అర్జున్ వస్తున్నాడు, సుహాసిని, అలాగే ఇక ప్రేరణ, రోహిణి, ఇక కృతిక, వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారండి. మహేష్, వీళ్ళంతా కూడా వస్తున్నారు. సో ఇక ఈ స్టార్ మా పరివారంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మీనా అండ్ బాలు. సో మీనా బాలును ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే బాలుని చూడగానే శ్రీముఖిలో ఒక చిన్న వైబ్రేషన్ అయితే కలుగుతుంది. అది రియల్ ఆ ఫేక్ అనేది నాకైతే తెలియదు, కానీ బట్ ఏదో ఒక చిన్న స్పార్క్ లాగా తన ఫేస్లో గ్లో అయితే కలుగుతుంది. బట్ వీళ్ళిద్దరు పెయిర్గా వచ్చేసరికి ఈసారి ఫన్గా చెప్తూ ఉంటుంది, ఏంటి మీనా నీకు ఇంకెవరు దొరకలేదా, ఏంటి బాలు మీద చేతులు వేసుకొని మరీ వచ్చేస్తున్నావు, ఏం కొంచెం దూరంగా రావచ్చు కదా, చేతులు వేసుకుని మరి ఇద్దరు పక్క పక్కనే రావాలా అంటూ చెప్తూ ఉంటుంది శ్రీముఖి. ఇక దీన్ని వినగానే ఇమ్మాన్యుయల్, అమ్మగారు ఇద్దరు పక్క పక్కన రావడమే కాదు ఇద్దరు ఒకే కారులో ఒకే సీట్లో కూర్చొని వచ్చేసారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దీన్ని వినగానే శ్రీముఖి అయితే కోపంగా పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక నేను బ్రేకప్ చేసేసుకుంటాను, నాకు వద్దు అని చెప్పి బాలు అయితే నాకు అస్సలు వద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ముఖేష్ అయితే నాకు ముఖేషే కావాలి, నాకు ఇక బాలు వద్దు అని చెప్పి కానీ ఇక బాలు కూడా నాకు కూడా ఈ ఎపిసోడ్ వరకు నేను ఒక 4 minutes వరకు నాకు శ్రీముఖియే కావాలనుకున్నాను, ఇప్పటి నుంచి నాకు శ్రీముఖి అవసరం లేదని బాలు కూడా చెప్తుంటాడు. ఇక ఆ మాట వినగానే శ్రీముఖి ఒక హక్ చేసుకొని కూడా చెప్పచ్చు కదా ఈ విషయము, బ్రేకప్ అని ఇంత దూరంగా ఉండి చెప్పాలా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దీంతో ఇద్దరు ఒక చిన్న హక్ చేసుకొని నవ్వుతూ స్మైల్గా ఇద్దరు అలా వెళ్ళిపోతారు. ఇలా ఫన్గా జరుగుతుంటుంది ఈ ఎపిసోడ్. ఇక వచ్చేసరికి నిఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఈ 150th ఎపిసోడ్లో మాత్రం అదరగొట్టేస్తాడు కలర్ఫుల్ డ్రెస్తో. సో ఇక నిఖిల్ పర్ఫార్మెన్స్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా, ఇక సూపర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ సుహాసిని వచ్చేసరికి, ఏంటి సుహాసిని ప్రతి ఎపిసోడ్లో నువ్వే ఎక్కువ కనిపిస్తున్నావు అని శ్రీముఖి అడిగితే, నువ్వు ఎన్ని పే చెక్స్ తీసుకున్నావో అలాగే నేను కూడా అన్నే పే చెక్స్ తీసుకున్నాను అంటూ సుహాసిని కూడా ఒక పంచ్ డైలాగ్ అయితే కొట్టేసింది శ్రీముఖికి. అంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్లో కనిపిస్తుంటారు కాబట్టి. సో ఇక వీళ్ళందరితో పాటు ఇక రకరకాల వాళ్ళంతా వచ్చేసారు కాబట్టి ఇక అవినాష్, హరి కూడా వీళ్ళందరితో బాగా ఫన్ చేసుకుంటూ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్గా జరుగుతుంది ఈసారి మాత్రం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.